అనేకసార్లు ఈ వ్యక్తి ఎంత అందంగా ఉన్నాడు, ఈ వ్యక్తి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, ఈ వ్యక్తికి ఎంత చక్కటి ఉద్యోగం ఉంది, ఈ వ్యక్తికి భలే డబ్బులున్నాయే, ఈ స్త్రీ ఎంత అందంగా ఉంది, ఈ స్త్రీ ఎంత బాగుంది, ఎంత మృదువైన మాటలు మాట్లాడుతుంది, మాధుర్యంగా మాట్లాడుతుందని ఆ మాటల కోసం, ఆ తీపైన మాటల కోసం, లేకపోతే భౌతికంగా కనిపించే వాటి కోసం అనేక సార్లు పరిశుద్ధాత్మ ప్రేరణ ప్రక్కన పెట్టి తృణీకరించి మనము మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. అది ఎంతో పెద్ద నిర్ణయం, ఎంత పెద్ద విషాదంగా ఇట్ విల్ బికమ్ ఏ ట్రాజెక్టింగ్ ఇన్ అవర్ లైఫ్. జాగ్రత్త అండి. దేవునికి ఇష్టం లేని సంబంధాలు ఉన్నాయా? ఇప్పుడే పరిశుద్ధాత్మ చెప్పే, మళ్ళొకసారి చెప్తున్నా, కన్ఫర్మ్ చేస్తున్నా, ఏమాత్రం ఆలోచించకండి, తెగించండి. అది వాళ్ళు బాధపడ్డారా, నేను బాధపడతానా, ఇంత జరిగిపోయింది, ఈ పరిస్థితులు కూడా వదిలివేయాలా అని ఇటువంటి సందేహాలు లేకుండా ఇది దేవునికి ఇష్టం లేదు అని వదిలివేయండి.